20వ శతాబ్దంలో కనీవిని ఎరుగని రీతిలో ప్రపంచాన్ని షేక్ చేసిన ఒకే ఒక్క ఆలోచన కమ్యూనిజం. ఈ ఒక్క ఆలోచన వల్ల అప్పటి వరకు పాతుకుపోయిన సామ్రాజ్యాలు కుప్పకూలిపోయాయి. ప్రపంచం అంతకు ముందెన్నడూ చూడని విప్లవాలు పుట్టుకొచ్చాయి. అప్పటి వరకు రాజ్యాల మధ్య యుద్ధాలు జరిగితే కమ్యూనిజం ఆలోచనతో ప్రజలకు పాలకులకు మధ్య యుద్ధాలు జరిగాయి. రాత్రి పగలు అనే తేడా లేకుండా రోజుకు 16 నుంచి 18 గంటలు పనిచేసే కోట్లాది మంది అభాగ్యుల జీవితాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇంతటి పెను మార్పుకు కారణమైన ఆలోచనను కొందరు పేదల దాస్య శృంఖలాలను తెంపేసిన మహత్తరమైన మంత్రం అన్నారు. మరికొందరు మాత్రం మానవ చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన సిద్ధాంతంగా తిట్టిపోశారు. ప్రపంచంలో 1, 2 కాదు, ఏకంగా 3వ వంతు దేశాలు ఈ జెండా కిందనే ఏకమయ్యాయి. ఆ జెండా మెరుపును తట్టుకోలేక పెట్టుబడిదారీ సమాజం గడగడలాడిపోయింది. యావత్ ప్రపంచం మొత్తం ఎరుపుమయమైపోతుందా అని రైట్ వింగ్స్ నిద్రలేని దశాబ్దాలు గడిపాయి. అలాంటి ఎర్ర జెండా నేడు పీలికలైపోయింది. సోవియట్ యూనియన్ కుప్ప కూలిపోవడంతో ఎర్ర జెండా ప్రపంచమే వెలిసిపోయింది. చైనా, నార్త్ కొరియా వంటి కొన్ని దేశాల్లో మాత్రమే మినుకుమంటోంది. మరి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? పేదల కోసమే పుట్టిన జెండా ఎందుకు వారికే కాకుండా పోయింది? ఎందుకు కమ్యూనిజం విఫలమైంది? అసలు నిజంగా ఫెయిల్ అయిందా? పతనం అంచనా ఉందా? తిరిగి రెపరెపలాడే అవకాశం ఉందా? అసలు ఈ ప్రపంచానికి కమ్యూనిజంతో పనుందా? ప్రస్తుతం ఉన్న ఈ దుస్థితికి కారణం నాయకుల, ప్రజల? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఈ కమ్యూనిజం సిరీస్లో సమాధానాలు వెతుకుదాం. మొదటిదైన ఈ ఎపిసోడ్లో నాగరిక సమాజాన్నే వణికించిన ఈ మహా ఆలోచన ఎక్కడ పుట్టింది? దాని వెనక ఉన్న వ్యక్తి ఎవరు? ఎందుకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యువత ఆ వ్యక్తి రచనల కోసం జీవితాలని అర్పించారు? ఆ సిద్ధాంతాన్ని నిలబెట్టేందుకు ప్రాణాలని త్యాగం చేశారు ఎందుకు? ఇంతకీ అసలు ఆయన ఏమన్నాడు? అది 1818. యూరప్ వేగంగా మారుతున్న కాలం. ఫ్యాక్టరీలు పెరుగుతున్నాయి, యంత్రాలు వస్తున్నాయి, పట్టణాలు పెద్దవవుతున్నాయి, డెవలప్మెంట్ వేగం పుంజుకుంది. ఇందుకోసం పడే కష్టంలో అందరి వాటా ఉంది, కానీ అభివృద్ధిలో వాటా మాత్రం అందరికీ సమానంగా దక్కడం లేదు. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ప్రపంచాన్ని మార్చేసినప్పటికీ సాధారణ కార్మికుల జీవితాలు మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. రోజుకు 16 నుంచి 18 గంటలు పనిచేసేవారు. ప్రమాదకరమైన ఫ్యాక్టరీలలో పిల్లలు కూడా పనిచేయాల్సి వచ్చేది. కార్మికులకు హక్కులు అనేవే ఉండేవి కావు. అలా వారి జీవితాలు, జీతాలు రెండూ అత్యంత దుర్భరంగా ఉండేవి. కార్మికుల పిల్లలకు తమ తండ్రి ఎవరో తెలిసేది కాదు. వాళ్ళు నిద్ర లేవకుండానే నాన్నలంతా పనికి వెళ్ళేవారు. మళ్ళీ వారు నిద్రపోయిన తర్వాత ఇంటికి చేరేవారు. ఇలా యూరప్లో 2 ప్రపంచాలు ఏర్పడ్డాయి. ఒక ప్రపంచం విలాసాలకు కేర్ ఆఫ్ అడ్రస్. అందులో ఫ్యాక్టరీ ఓనర్స్, వారి కుటుంబాలు, బంధుగణం నిత్యం జలసాలు చేసేవారు. మరొక ప్రపంచం కాలే కడుపులకు, కన్నీళ్లకు నిలయం. ఇందులో అభాగ్యులైన కార్మికులు కొట్టుమిట్టాడేవారు. ఇదేంటని ప్రశ్నిస్తే నిర్దాక్షిణ్యంగా కొట్టి చంపేసేవారు. అడిగే దిక్కు కూడా ఉండేది కాదు. ఇలా కాలం అత్యంత దుర్మార్గంగా సాగుతున్న సమయం అది. అలాంటి పరిస్థితుల్లో జర్మనీలోని ట్రయర్ అనే ప్రాంతంలో ఒక బాలుడు జన్మించాడు. అతని పేరే కార్ల్ మార్క్స్. ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. అతను ఎదుగుతున్నాడు. ధనిక పేదల మధ్య గ్యాప్ కూడా పెరుగుతోంది. దీన్ని గమనిస్తూనే వస్తున్నాడు. కానీ అర్థం కాలేదు. ఎందుకు కొందరు కార్లలో తిరుగుతున్నారు? ఎందుకు కొందరు తినడానికి తిండి కూడా లేకుండా ఇబ్బంది పడుతున్నారు అని ప్రశ్నించుకున్నాడు. కానీ సమాధానం దొరకలేదు. పెద్దవాడైపోయాడు. లా చదివాడు, ఆ తర్వాత ఫిలాసఫీ చదివాడు, హిస్టరీ చదివాడు, ఎకనామిక్స్ చదివాడు, ఆంథ్రోపాలజీ చదివాడు, మ్యాథమెటిక్స్ చదివాడు, సోషియాలజీ చదివాడు, లిటరేచర్ చదివాడు, గ్రీక్ సైన్స్ చదివాడు, పారిశ్రామిక రసాయన శాస్త్రం చదివాడు, ఎథ్నాలజీ చదివాడు, జర్నలిజం చదివాడు, చివరకు పాలిటిక్స్ వైపు ఆకర్షితుడయ్యాడు. ఇలా దాదాపుగా ప్రపంచంలోని అన్ని రంగాలను అధ్యయనం చేశాడు. అన్నింటినీ చదివేసిన అతనికి అన్ని చోట్ల ఒక విషయం స్పష్టంగా కనిపించింది. మానవ చరిత్ర మొత్తంలో ఎప్పుడూ ఒక వర్గం మరో వర్గాన్ని డామినేట్ చేస్తూనే ఉంది. రాజులు వర్సెస్ రైతులు, యజమానులు వర్సెస్ బానిసలు, ధనవంతులు వర్సెస్ పేదలు. తరాలు మారుతున్నప్పటికీ డామినేషన్ మాత్రం మారలేదు. దీనికి కారణమేంటో సమాధానం వెతకడం మొదలుపెట్టాడు మార్క్స్. ఇందుకోసం వేలాది బుక్స్ రిఫర్ చేశాడని తెలిస్తే కళ్ళు బైర్లు గమ్ముతాయి. ఈ అబ్జర్వేషన్ తర్వాత మార్క్స్కు ఒక విషయం క్లియర్గా అర్థమైంది.
అదే విషయం ప్రపంచానికి చెప్పాడు. హిస్టరీ ఆఫ్ ఆల్ సొసైటీస్ ఈజ్ ద హిస్టరీ ఆఫ్ క్లాస్ స్ట్రగుల్స్ అని చెప్పాడు. అంటే మానవ చరిత్ర మొత్తం వర్గ పోరాటాల చరిత్రే అన్నాడు. మార్క్స్ చెప్పిన అద్భుతమైనటువంటి విషయాలు ఇదొకటి. మార్క్స్ ప్రకారం ప్రతి సమాజంలో 2 ప్రధాన వర్గాలు ఉంటాయి. ఒకటి ఉత్పత్తి సాధనాలపై కంట్రోల్ ఉన్న వర్గం, మరొకటి ఆ ఉత్పత్తి సాధనాల ద్వారా పనిచేసి బతికే వర్గం. ఆయన ఏమంటాడంటే అసలు వెల్త్ క్రియేట్ చేసేది వర్కర్స్, తమ నెత్తుటిని చెమటగా మార్చి సంపద సృష్టించేది కార్మికులే, కానీ లాభాలు మాత్రం ఓనర్స్ అనుభవిస్తున్నారు. ఇక్కడే మార్క్స్ శ్రమ దోపిడీ అనే కాన్సెప్ట్ను వివరించాడు. ఉదాహరణకు ఒక వర్కర్ రోజంతా పనిచేసి ఫ్యాక్టరీకి 1000 రూపాయల సంపద సృష్టించాడని అనుకుందాం, కానీ అతనికి దక్కే కూలీ మాత్రం అందులో 200. మిగతా 800 యజమానికి వెళ్తోంది. దీన్నే మార్క్స్ సర్ప్లస్ వాల్యూ అన్నాడు, అంటే మిగులు విలువ. ఇది కార్మికుల కష్టంతోనే వస్తుంది కాబట్టి వారికే దక్కాలన్నది మార్క్స్ ఆర్గ్యుమెంట్. ఈ ఒక్క వాదన ప్రపంచాన్ని కుదిపేసింది. కార్మికులు అవుట్ అండ్ రైట్గా ఈ ఆర్గ్యుమెంట్కు సపోర్ట్ చేశారు. కండలు కరిగించేదెవడు, కడుపులు నింపుకునేదెవడు అంటూ కార్మికులు పిడికిలు బిగించారు. సమ్మె సైరన్ మోగించారు. సమాజ స్థాపన కోసం యుద్ధ బేరీ మోగించారు. కార్మిక రాజ్య స్థాపన కోసం నినదించారు. పెట్టుబడిదారీ సమాజంపై వార్ డిక్లేర్ చేశారు. అయితే చాలామంది ఏమనుకుంటారంటే కార్ల్ మార్క్స్ క్యాపిటలిజాన్ని కేవలం ద్వేషించాడు, బ్లేమ్ చేశాడని అంటారు. కానీ అది నిజం కాదు. క్యాపిటలిజం పవర్ని అందరికంటే ఎక్కువగా, చివరికి పెట్టుబడిదారుల కంటే ఎక్కువగా గుర్తించింది మార్క్సే. అది ప్రపంచాన్ని ఎలా మార్చగలదో ఆయన ముందే ఊహించాడు. క్యాపిటలిజం తెచ్చిన విప్లవాత్మక మార్పులను అంగీకరించాడు. మార్క్స్ ప్రకారం క్యాపిటలిజం వల్లే ప్రపంచంలో ఉత్పత్తి ఊహించని రేంజ్కి పెరిగింది. టెక్నాలజీ చాలా వేగంగా డెవలప్ అయింది. ప్రపంచ దేశాలన్నీ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యాయి. పాతకాలపు వెనకబడిన ఎకానమీలు పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ అయ్యాయి. కానీ ఇక్కడే అసలు సమస్య ఉందని కూడా గుర్తించాడు. పేద ధనిక వ్యత్యాసాలను కూడా క్యాపిటలిజం అంతే వేగంగా పెంచిందని చెప్పాడు. కంపెనీలు తమ లాభాలు పెంచుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తాయి. అందుకోసం అవి వర్కర్ల జీతాలు తగ్గిస్తాయి, ప్రొడక్షన్ కాస్ట్ తగ్గిస్తాయి. మనుషుల స్థానంలో ఆటోమేషన్ లేదా మెషిన్లను పెంచుకుంటూ పోతాయి. దీనివల్ల కార్మికుల చేతిలో డబ్బులు తగ్గిపోతాయి, వారి కొనుగోలు శక్తి పడిపోతుంది. చివరకు వర్కర్లు రాత్రింబవళ్ళు కష్టపడి తయారు చేసిన వస్తువులను వారే కొనుక్కోలేని పరిస్థితి వస్తుంది అన్నాడు. మార్కెట్లో వస్తువులు ఉంటాయి, కానీ కొనేవాడి దగ్గర డబ్బులు ఉండవు. ఇది చివరకు పెద్ద ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుందని చెప్పాడు. ఇలా క్యాపిటలిజం తనను తానే నాశనం చేసుకుంటుందని కూడా చెప్పాడు. క్యాపిటలిజం అనేది శాశ్వతం కాదు, అది కేవలం ఒక టెంపరరీ సిస్టమ్ మాత్రమే అన్నాడు. క్యాపిటలిజం తెచ్చి అణచివేత భరించలేక ఒకరోజు వర్కర్స్ అందరూ కలిసి తిరుగుబాటు చేస్తారు. దాంతో ప్రైవేట్ యాజమాన్యం ముగుస్తుందని చెప్పాడు. ఆ తర్వాత కార్మిక రాజ్యం ఏర్పడుతుందన్నాడు. ఆ సమాజంలో ఎవ్వరికి సొంత ఆస్తులు ఉండవు. సమాజం కోసం అందరూ కలిసికట్టుగా పనిచేసి ఉత్పత్తి చేస్తారు. ఆ సమాజంలో ఎలాంటి కులాలు వర్గాలు ఉండవు. ఒకరి శ్రమను ఇంకొకరు దోచుకోవడం అస్సలే ఉండదు. అంటే ధనిక పేద అనే తేడా పూర్తిగా అంతరించిపోతుందన్నాడు. ఈ మాటలు 19వ శతాబ్దపు యూరప్లో ఒక పొలిటికల్ బాంబులా పేలాయి. ఎందుకంటే అప్పటి వరకు రాజులు, భూస్వాములు, ఫ్యాక్టరీ ఓనర్లు మాత్రమే పవర్ఫుల్ అనుకున్న ప్రపంచానికి సాధారణ కార్మికుడి తిరుగుబాటు సామర్థ్యాన్ని మార్క్స్ పరిచయం చేశాడు. దీంతో పెట్టుబడిదారులు తమ సామ్రాజ్యం కూలిపోతుందేమోనని నిలువెల్లా వణికిపోయారు. కేవలం ఒకే ఒక వ్యక్తి ఆలోచనలు ఆ తర్వాత రాబోయే 200 ఏళ్ల పాటు ప్రపంచ రాజకీయాలను శాసిస్తాయని ఎవ్వరూ ఊహించలేదు. విప్లవాలు, రక్తపాత యుద్ధాలు, శతాబ్దాల నాటి సామ్రాజ్యాల పతనం, అమెరికా రష్యాల మధ్య నడిచిన గ్లోబల్ కోల్డ్ వార్, ఇవన్నీ కార్ల్ మార్క్స్ ఐడియాతో స్ట్రాంగ్గా కనెక్ట్ అయి ఉన్నాయి. మరి మార్క్స్ చెప్పిన మాటలను ప్రపంచం ఎలా నమ్మింది, కమ్యూనిజం ఎలా ప్రపంచ విప్లవంగా మారింది అనేది ఈ సిరీస్లోని 2వ ఎపిసోడ్లో చూద్దాం. మా విశ్లేషణ మీకు నచ్చితే, వాల్యూ ఉందనిపిస్తే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సెలవు.